సినిమా స్టార్టింగ్ లో మనం మూవీ మెయిన్ క్యారెక్టర్ క్లారా స్పృహ తప్పి పడి ఉన్నట్లు చూస్తాం. తను అప్పుడే స్పృహలోకి వస్తుంది. తను ఉన్న ప్లేస్ తనకు తెలియదు. అక్కడ ఉన్న గోడ మీద నువ్వా లేదా నీ భర్త, మీలో ఎవరు చచ్చిపోతారు అని రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో క్యాలెండర్ కిల్లర్ బాగా ఫేమస్ అయిన సీరియల్ కిల్లర్ అని అది చూసి అర్థం చేసుకుంటుంది. ఆమె బాగా భయపడుతుంది కూడా. అలానే తన వెనక నుండి ఆ హంతకుడి మాటలు కూడా వినిపిస్తాయి. కానీ ఆమెకు ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మనకు జూలియన్ అనే ఒక మనిషి కనిపిస్తాడు. ఇతను ఒక కాల్ సెంటర్ కోసం వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉంటాడు. ఆపదల్లో లేదా కష్టాల్లో ఉన్న అమ్మాయిలు ఈ కాల్ సెంటర్ కి కాల్ చేస్తారు. ఇప్పుడే జూలియన్ కి ఒక కాల్ వస్తుంది. ఒక అమ్మాయి చాలా మంది అబ్బాయిలు నా వెంట పడుతున్నారని చెప్తుంది. దానికి జూలియన్, అయితే నువ్వు వెంటనే ఒక వీధి లైట్ దగ్గర నుంచో, అప్పుడు అందరూ నిన్ను చూస్తారు. ఒకవేళ అక్కడ దగ్గరలో కారు ఉంటే నువ్వు దాన్ని గట్టిగా గుద్దు, దాని సైరన్ మోగుతుంది, అప్పుడు నిన్నే చూస్తారని చెప్తాడు. ఆ అమ్మాయి అలానే చేస్తుంది. సైరన్ మోగ్గానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చేస్తారు. అది గమనించిన ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోతాడు. ఆ అమ్మాయి సురక్షితంగా ఉంటుంది. ఇక కాల్ కట్ అయ్యాక జూలియన్ టీవీ ఆన్ చేస్తాడు. అందులో క్యాలెండర్ కిల్లర్ గురించి న్యూస్ వస్తుంది. పెద్దగా ధ్యాస పెట్టాడు, ఎందుకంటే అతనికి ఇంకో ఫోన్ కాల్ వస్తుంది. అది క్లారాది. మనం స్టార్టింగ్ లో చూసాం కదా, ఆమె నేను నీకు ఏ విధంగా సహాయపడాలి అని జూలియన్ అడుగుతాడు. నువ్వు నాకు ఎలాంటి సహాయం చేయలేవు, ఎందుకంటే నేను స్వయంగా చచ్చిపోవాలి అనుకుంటున్నాను. అలానే నన్ను క్యాలెండర్ కిల్లర్ కూడా టార్గెట్ చేశాడు. నన్ను నా రూమ్ నుండి కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించాడు. నా ఎదురుగా నుంచోకుండా నన్ను లేదా నా భర్తని చంపేస్తా అని గోడ మీద రాసి బెదిరిస్తున్నాడని చెప్తుంది. జూలియన్ ఆమె మాటలు నమ్మడు. అలానే కాల్లో మాట్లాడుతూ ఇంటిని తన కూతుర్ని చెక్ చేస్తాడు. ఇక్కడ నుండి సీన్ కట్ అయ్యి మరో సీన్ కి వెళ్తుంది. ఇక్కడ ఒక ముసలతని చేతిలో ఫోటోలు ఉంటాయి. ఈ ఫోటోలు క్యాలెండర్ కిల్లర్ రాసిన వార్నింగ్స్ వి. అలానే ఇతనే ఆ కిల్లరా అనే డౌట్ కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సీన్ లో క్లారాని చూపిస్తారు. ఆమె రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. తన అవతారం ఒక పార్టీ నుండి పారిపోయి వచ్చిన దానిలాగా ఉంటుంది. క్లారా జూలియన్ తో మాట్లాడేటప్పుడు నేను నా జీవితంతో అలసిపోయాను, చచ్చిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. భయాందోళన చెందిన జూలియన్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, నీ భర్త ఈ సమయంలో ఎక్కడున్నాడు అని అడుగుతాడు. నేను నా భర్త దగ్గర నుండే పారిపోయి వచ్చా అంటుంది క్లారా. జూలియన్ కి ఏం అర్థం కాదు. అప్పుడు జూలియన్ కి అర్థమయ్యేలా, క్లారా అసలు ఇవాళ మా వివాహ వార్షికోత్సవం అంటే వెడ్డింగ్ యానివర్సరీ. నన్ను ఒక పెద్ద రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. నేను సంతోషపడ్డాను, అలానే మరోవైపు భయపడ్డాను. ఎందుకంటే అతనికి మామూలుగా కోపం రాదు, పెద్ద క్రాక్ గాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు నన్ను కొడతాడు. నా తల తీసినట్టు ఉంటుంది. తను కొట్టేటప్పుడు నా లాయర్ ఫ్రెండ్ కూడా వచ్చింది. అది చూసిన వెంటనే నా మూడ్ పాడైపోయింది. కానీ లాయర్ ఫ్రెండ్ మాత్రం ఏమీ చలించలేదు. మేము డిన్నర్ చేశాం. నా హస్బెండ్ నన్ను లిఫ్ట్ ద్వారా ఒక సీక్రెట్ ఫ్లోర్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఎలిట్ క్లాస్ అంటే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ జరుగుతుంది. అక్కడ చాలా వింతగా ఉంది. వాళ్ళు అందరూ ఒకరికొకరు బాగా దగ్గరగా ఉన్నారు. అక్కడ వెళ్ళాక నా భర్త నాకు ఒక డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత నాకేమవుతుందో అర్థం కాలేదు. నా శరీరం నా మాట వినలేదు. నా కాళ్ళు చేతులు పడిపోయాయి. నేను ఇలాంటి దీనస్థితిలో ఉంటే నా భర్త అతని స్నేహితులు కలిసి నన్ను హేళన చేశారు. నన్ను బలవంతంగా ఒక టేబుల్ కి కట్టేసి ప్రతి ఒక్కరూ నన్ను దుర్భాషలాడారు. నా భర్త ఇదంతా నోరు మూసుకొని చూస్తుండిపోయాడు, ఎందుకంటే అతనికి డబ్బులు ఇచ్చారు. నేను మామూలైన వెంటనే, నడవటానికి అనుకూలమైన వెంటనే అక్కడ నుండి పారిపోయి వచ్చాను అని అంటుంది. ఇది విన్న జూలియన్ కి పిచ్చెక్కేస్తుంది. తనకు తెలుసు ఇలాంటి పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా చచ్చిపోతుంది. తను క్లారాతో, క్లారా రిలాక్స్, నీకు నువ్వు హాని కలిగే ఏ పనులు చేయొద్దు అని చెప్తాడు. కానీ క్లారాకు అతని మాట వినాలని లేదు. తన కార్ సైలెన్సర్ కి ఒక పైప్ ఫిట్ చేసి ఆ పైప్ ని కార్ లో పెడుతుంది. తర్వాత కార్ ఇంజిన్ ఆన్ చేస్తుంది. అలా చేస్తే కార్ మొత్తం పొగతో నిండిపోయి దాంతో ఊపిరి ఆడకుండా చచ్చిపోవచ్చు అని అనుకుంటుంది. మరోవైపు జూలియన్ ఆమెతో ఫోన్ కాల్లో అలా చెయ్యొద్దు, కార్ నుండి బయటికి రా అని చెబుతాడు. కానీ క్లారా అతన్ని ఏమీ పట్టించుకోదు. అప్పుడే ఒక్కసారిగా ఆమెకు తన కూతురు గుర్తొస్తుంది. తన కూతురుని ఒక క్రూరుడి దగ్గర వదిలేయడం సరైనది కాదనుకుంటుంది. వెంటనే కారు నుండి బయటికి వచ్చేస్తుంది. నా కూతురు కోసం బయటికి వచ్చా అని కూడా జూలియన్ తో చెప్తుంది. ఇంకోవైపు మరో ఫోన్ లో జూలియన్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ జూలియన్ వాళ్ళ నాన్న చేస్తారు. అతడు జూలియన్ ని నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దానికి బదులుగా జూలియన్, నేను ఇంటి దగ్గర పని చేస్తున్నా, నాకు మీ సహాయం కావాలి అంటాడు. వాళ్ళ నాన్న సరే ఏంటి అంటాడు. జూలియన్ కి క్లారా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ళ నాన్నతో, డాడ్ నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను, వెళ్ళి అక్కడున్న అమ్మాయి సురక్షితంగా ఉందో లేదో చూడండి అంటాడు. జూలియన్ వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. క్లారా వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అయితే మనం స్టార్టింగ్ లో ఒక మనిషి చేతిలో కొన్ని ఫొటోస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి క్యాలెండర్ కిల్లర్ అని. ఆ ఫోటోల్లో జూలియన్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. ఇంకోవైపు క్లారా ఇంటికి వస్తుంది. వచ్చి జూలియన్ కి కాల్ చేస్తుంది. జూలియన్ కాల్లో క్లారాతో, ఎందుకు నువ్వు ఇంత క్రూరత్వాన్ని అనుభవిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు క్లారా, మేము బతకడానికి ఆర్థికంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, వాళ్ళు మా అవసరాలు తీరుస్తారు.
అందుకనే వాళ్ళు ఏమైనా చేయొచ్చని అనుకుంటారు. మేము మా పిల్లల కోసం ఇవన్నీ భరిస్తాము. ఒకవేళ మేము విడాకులు తీసుకొని విడిపోతే మేము ఆర్థికంగా వాళ్ళని ఎదుర్కోలేము, కాబట్టి మా పిల్లలను తీసుకునే హక్కు వాళ్ళకే దక్కుతుంది అని చెప్తుంది. జూలియన్ కూడా తన కథ క్లారాతో చెప్తాడు. నా భార్యకి మతి స్థిమితం బాగుండేది కాదు. ఆమె తన చెయ్యి కోసుకుంది. ఇంకా చచ్చిపోతున్నా అనుకునే ముందు తను పూర్తిగా మన లోకంలోకి వస్తుంది. ఎలాగో అలా అక్కడ నుండి బయటపడి బతుకుదామనుకుంటుంది. అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది, ఎందుకంటే వాష్రూమ్ తలుపులు తెరుచుకోలేదు. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను. ఇంటికి వచ్చే లోపలే ఆమె చచ్చిపోయింది. తను నాకు దూరమైన బాధ కన్నా నా పిల్లల జీవితం తలుచుకుంటే ఇంకా బాధేస్తుంది. తల్లి లేకుండా పిల్లలు ఒంటరిగా ఎలా బతుకుతారు? నా భార్య చనిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి నుండి పిల్లల్ని చూసుకుంటున్నా అని చెప్తాడు. క్లారాతో మాట్లాడుతూ జూలియన్ కిచెన్ లోకి వస్తాడు. అక్కడ ఒక కత్తి మిస్ అవ్వడం గమనిస్తాడు. ఖచ్చితంగా ఈ ఇంట్లోకి ఎవరో చొరబడి ఉంటారు అని అనుకుంటాడు. క్లారా కాల్ని హోల్డ్ లో పెట్టి ఇల్లు వెతకడానికి వెళ్తాడు. మరోవైపు క్లారా ఇంట్లో కూడా ఇలానే వింత జరుగుతుంది. టీవీ దానికదే ఆన్ అయిపోతుంది. తను భయపడి టీవీని ఆఫ్ చేస్తుంది. అక్కడ నుండి కిటికీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మరొకసారి కిటికీ దగ్గర నుండే క్యాలెండర్ కిల్లర్ తనను బెదిరించడానికి మళ్ళీ వార్నింగ్ రాసుంటుంది. అది చూస్తుంది. దాన్ని ఫోటో తీసి జూలియన్ కి పంపిస్తుంది. జూలియన్ కి కూడా ఇంట్లో ఎవరో వచ్చారనే అనుమానం ఉంది. అందుకు చాలా గాజు పెంకులను తెచ్చి మెయిన్ డోర్ దగ్గర పేరుస్తాడు. ఎవరైనా లోపలికి వస్తే ఆ పెంకులు గుచ్చుకుంటాయి. అప్పుడు వాళ్ళు ఏదో విధంగా అరుస్తారు. వెంటనే ఏదో ఒకటి చేయొచ్చు అని ప్లాన్ వేస్తాడు. మరి ఇటువైపు జూలియన్ వాళ్ళ నాన్న క్లారా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. క్లారా అతనే క్యాలెండర్ కిల్లర్ అని ఫిక్స్ అయిపోతుంది. భయంతో దాక్కుంటుంది. జూలియన్ వాళ్ళ నాన్న ఈసారి ఇంటి లోపలికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించరు. సో జూలియన్ కి కాల్ చేసి ఆ అమ్మాయి ఇంట్లో లేదు, ఇక్కడంతా మామూలుగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ భయంతో ఇదే అవకాశం అని క్లారా అడవిలోకి పారిపోతుంది. జూలియన్ కూడా క్లారాతో కాల్లో ఉంటాడు. కానీ అడవిలో ఉండడం వల్ల సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. జూలియన్ తో కాల్ కట్ అయిపోతుంది. అందుకే జూలియన్ ఎంత ట్రై చేసినా మాటలు అర్థం కావు. క్లారా పరిగెడుతూ కాలు జారి రోడ్డు మీద దొర్లుకుంటూ పడిపోతుంది. అదృష్టవశాత్తు అదే దారిలో ఒక కారు వస్తుంది. ఆ కార్ డ్రైవర్ ఆమెను చూస్తాడు. సహాయం చేసే ఉద్దేశంతో క్లారాని ఎత్తుకొని కారులోకి తీసుకొస్తాడు. అతనేమో శాంటా క్లాస్ గెటప్ వేసుకొని ఉంటాడు. క్లారా బాగా భయపడి ఉంటుంది. డ్రైవర్ క్లారాని ఏం చేయను అని భరోసా ఇస్తాడు. పిల్లల పార్టీలో ఇలా శాంటా క్లాస్ గా డ్రెస్ వేసుకుని వాళ్ళని అలరించడానికి వెళ్తాను, ఇది నా ఉద్యోగం అని చెప్తాడు. నువ్వు స్పృహలో లేకుండా పడి ఉంటే సహాయం చేయాలనిపించిందని చెప్తాడు. ఇది విన్న తర్వాత క్లారా కొంచెం నార్మల్ అవుతుంది. వాళ్ళు అడవి దాటిన తర్వాత ఫోన్ కి సిగ్నల్స్ వస్తాయి. తను జూలియన్ కి కాల్ చేస్తుంది. అలానే డ్రైవర్ ని ప్లీజ్ నన్ను సిటీలో డ్రాప్ చేయమని చెప్తుంది. జూలియన్ తో నాకు ఒక మంచి మనిషి దొరికాడు, నన్ను సిటీ దాకా డ్రాప్ చేస్తాడని చెప్తుంది. ఇది విన్న జూలియన్ కి తల తిరిగిపోతుంది. అసలు ఎంత పిచ్చిదానివేంటి నువ్వు? అలా ఎలా ఒక అపరిచితుడిని నమ్మేస్తున్నావు? నువ్వున్న పరిస్థితిలో ఎవరిని నమ్మినా అది చాలా భయంకరమైనదని చెప్తాడు. కానీ క్లారా ఈ మనిషితో సేఫ్ గా ఉన్నా అని నచ్చ చెప్తుంది. ఇప్పుడు క్లారా డ్రైవర్ దగ్గర సిగరెట్ ఉందా అని అడుగుతుంది. డ్రైవర్ వెనక సీట్ లో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయని చెప్తాడు. క్లారా వెనక్కి వెళ్ళాక అక్కడ ఒక టీజర్ గన్ని కూడా చూస్తుంది. అది చూసి భయపడుతుంది. ఆ మనిషి భయపడాల్సిన అవసరం లేదు, ఇది నా రక్షణ కోసం పెట్టా, ఇటు ఇవ్వు అని చెప్తాడు. సరే అని క్లారా అతనితో ప్రయాణిస్తుంది. ఇప్పటికీ క్లారా జూలియన్ తో ఫోన్ లోనే ఉంటుంది. జూలియన్ తో ఆ క్యాలెండర్ కిల్లర్ ఇప్పటికీ నా వెంట పడుతున్నాడు, కానీ నా భర్త ఇది నమ్మలేదు అని చెప్తుంది. ఇలా మాట్లాడుతుంటారు. జూలియన్ కి వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నట్లు మళ్ళీ అనిపిస్తుంది. ఇంటిని మళ్ళీ చెక్ చేయడానికి వెళ్తాడు. ఇంకోవైపు డ్రైవర్ సడన్ గా కార్ బ్రేక్ వేస్తాడు. ఆ కార్ ముందు క్లారా భర్త నుంచొని ఉంటాడు. వెంటనే డ్రైవర్ ని బయటికి లాగి అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. ఇదంతా చూసిన క్లారాకి బాగా కోపం వస్తుంది. అతనికి ఏమీ తెలియదు, అమాయకుడు, తనకు కేవలం సహాయం చేస్తున్నాడని గట్టిగా అరుస్తుంది. ఇది విన ఆమె భర్త అతన్ని వదిలేస్తాడు. క్లారా ఎలాగో అలా అతనికి సహాయపడాలని ఆ మనిషిని ఎత్తి డ్రైవర్ సీట్ లో కూర్చోబెడుతుంది. తర్వాత ఆ టేజర్ గన్ని ఇమ్మని అడుగుతుంది. క్లారా భర్త మంచివాడు కాదు అని అర్థం చేసుకుని ఆ డ్రైవర్ ఆ గన్నుని ఒక్క మాట కూడా అడగకుండా క్లారాకి ఇచ్చేస్తాడు. ఏది ఏమైనా ఆమె భర్త దగ్గర నుండి బయటపడుతుంది అని అనుకుంటాడు. క్లారాని ఆమె భర్త తన కారులో తీసుకెళ్తాడు. నువ్వు పార్టీ నుండి ఇంత త్వరగా ఎందుకు వచ్చేసావని అడుగుతాడు. ఇది విన్న క్లారా అతని స్వార్థానికి ఆశ్చర్యపోతుంది. నీకు సిగ్గుందా? నేను నీ భార్యని, నీ కూతురి తల్లిని. ఆ చీప్ ప్లేస్ లో నన్ను ఎలా ఊహించుకుంటున్నావు అని చెప్తుంది. అంతేకాకుండా కిటికీ మీద రాసి ఉన్న క్యాలెండర్ కిల్లర్ బెదిరింపులు కూడా చూపిస్తుంది. కానీ మార్టిన్ కి, అదే క్లారా హస్బెండ్ కి ఇదంతా క్లారానే చేసి డ్రామా ఆడుతుందని అనిపిస్తుంది. క్లారా తన బేబీ సిటర్ కి ఫోన్ చేస్తుంది. వింతగా అతను కూడా ఫోన్ ఆన్సర్ చేయడు. అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు అని అనుకుంటుంది. కోపంతో క్లారా ఇవాళ నన్ను వదిలేయమని గట్టిగా చెప్తుంది. ఇది విన్న మార్టిన్ క్లారా గో పగలబడతాడు. ఆమె జుట్టుని చేతిలో బిగించి ఒకవేళ
నువ్వు నన్ను వదిలేస్తే నీ ఈ పరిస్థితికి నువ్వే కారణమని చెప్తాడు. మరోవైపు జూలియన్ తన ఇంట్లో ఎవరో ఉన్నారని ఇంకా ఫీల్ అవుతూనే ఉంటాడు. వెతుక్కుంటూ జూలియన్ మెయిన్ డోర్ దగ్గరకు వస్తాడు. డోర్ దగ్గర గాజు ముక్కలు పరుస్తాడు కదా, అందులో ఒక గాజు ముక్క తన కాలు గుచ్చుకుంటుంది. అయినా అలానే ముందుకు నడుస్తూ తమ కూతురు ఉన్న రూమ్ కి వెళ్తాడు. అక్కడ అతని కూతురు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అలానే పక్కన ఉన్న కబోర్డ్ లో కిచెన్ లో కనపడకుండా పోయిన కత్తి దొరుకుతుంది. దీంతో జూలియన్ కి క్లియర్ గా అర్థమైంది, ఎవరో ఇంట్లోకి వచ్చారు. కిచెన్ నుండి కత్తి తీసుకుని ఇక్కడ క్లాజెట్ లో దాక్కున్నారు. జూలియన్ కి ఈ విషయం తెలిసి వెతకడం మొదలు పెడతాడు. జూలియన్ వెతకడం మొదలు పెట్టిన తర్వాత ఈ విషయం తనకు తెలిసిపోయిందని ఆ దుండగుడు కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడని అనుకుంటాడు. జూలియన్ అయినా జాగ్రత్తగా వేరే రూమ్ కి కూడా చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఒక మనిషి జూలియన్ పై దాడి చేస్తాడు. ఎంతో జాగ్రత్త పడిన జూలియన్ ఇలా జరగొచ్చని ముందుగానే అనుకుంటాడు. సో తిరిగి ఆ దుండగుడు మీద ప్రతి దాడి చేస్తాడు. అతని చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ఆ దుండగుడి కాలికి గుచ్చుతాడు. అతని కాలు నుండి రక్తం కారుతుంది. జూలియన్ ని తోసేసి కిటికీ దగ్గరకు బాల్కనీ బయటకు నుంచుంటాడు. ఇక్కడ నుండి పారిపోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగిన ఆ మనిషి ప్రాణం పోతుంది. ఇది జూలియన్ కి కూడా తెలుసు. అందుకే జూలియన్ తన చేయిని అందిస్తాడు. కానీ అతని సహాయాన్ని నిరాకరించి అక్కడ నుండి దూకేస్తాడు. దూకిన తర్వాత మనకు ఆ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ బయట నుండి చూపిస్తారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది జూలియన్ ఇల్లు కాదు, ఇది క్లారా మార్టిన్ల ఇల్లు. ఈ ఇల్లు క్లారాదైతే ఆ ఇంట్లో నిద్రపోతున్న పాప కూడా క్లారాదే. అయితే ఆ దూకేసిన మనిషిని ఇంట్లో చొరబడిన దుండగుడని అపార్థం చేసుకున్నాం. నిజానికి అతను బేబీ సిట్టర్. ఈ ఇంటికి జూలియన్ వచ్చాడని తెలుసుకొని పారిపోవాలని అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. క్లారా మార్టిన్ ఇద్దరు ఇంటికి పార్కింగ్ దాకా వచ్చాక క్లారా మార్టిన్ ని టీజర్ గన్ తో దాడి చేస్తుంది. ఇంటి లోపల హంతకుడు ఉన్నాడని తెలుసుకోలేకపోయిన క్లారా వెంటనే తలుపు తెరిచి ఇంటి లోపలికి పరిగెడుతూ వెళ్తుంది. ఆమెకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర జూలియన్ వేసిన గాజు ముక్కలు చూస్తుంది. ఎవరైనా లోపలికి వస్తే ఆ గాజులు గుచ్చుకొని అరుస్తారు కాబట్టి జూలియన్ కి ఈజీగా తెలిసిపోతుంది. క్లారా చాలా జాగ్రత్తగా ఏం జరగకుండా లోపలికి వెళ్తుంది. రూమ్ లో లైట్స్ ఆన్ చేసి ఉంటాయి. అలానే ల్యాప్టాప్ కూడా ఉంటుంది. కానీ అది క్లారాది కాదు. అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకి అర్థం కాదు. వెంటనే ఆమె కూతురు రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆమె దగ్గర జూలియన్ కూర్చొని ఉంటాడు. అతని గొంతు విన్నాక క్లారా ఫోన్ లో మాట్లాడుతున్న జూలియన్ ఇతనే అని అర్థం చేసుకుంటుంది. ఇదంతా అర్థం చేసుకున్న క్లారాకి ఇతనే కిల్లర్ అని అర్థం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇంకా భయపడిపోయి ప్లీజ్ నా కూతుర్ని ఏమీ చెయ్యకు అని ప్రాధేయపడుతుంది. జూలియన్ దానికి బదులుగా నువ్వేం కంగారు పడవద్దు, నేను ఆమెకు ఎటువంటి హాని చేయను. నువ్వు రాకముందు నేను ప్లాన్ ప్రకారమే వల వేసి ఉంచాను. నేను ఇక్కడికి నిన్ను చంపడానికి రాలేదు. నువ్వు నీ హస్బెండ్ ని చంపి నిన్ను నువ్వు విడిపించుకుంటావని సహాయం చేయడానికి వచ్చా అని చెప్తాడు. టేజర్ గన్ అటాక్ తర్వాత ఇప్పుడు మార్టిన్ స్పృహలోకి వస్తాడు. తన దగ్గర ఉన్న వస్తువుతో కార్ లాక్ ని పగలకొట్టి కార్ నుండి బయటికి వస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను జూలియన్ ని చూస్తాడు. జూలియన్ పై దాడి చేసే ముందే జూలియన్ మార్టిన్ పై దాడి చేస్తాడు. సీన్ అక్కడ నుండి కట్ అయ్యి మళ్ళీ మనకు జూలియన్ తండ్రిని చూపిస్తాడు. అతను ఆ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. అక్కడ అతనికి ఆ బేబీ సిటర్ మృతదేహం కూడా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత ఖచ్చితంగా తన కొడుకు జూలియన్ అక్కడ వచ్చి ఉంటాడని తెలుసుకుంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జూలియన్ చంపేస్తాడని కూడా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తన కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ చాలా ఫొటోస్ కనిపిస్తాయి. అవన్నీ క్యాలెండర్ కిల్లర్ వే. జనాలను బెదిరిస్తూ రోజు న్యూస్ లో వచ్చే పిక్చర్స్ అవే. ఈ ఫోటోలన్నీ తన కొడుకు దగ్గర ఉన్నాయి అంటే తన కొడుకే సీరియల్ కిల్లర్ అని నమ్ముతున్నాడు. అక్కడ నుండి సీన్ కట్ అయి నెక్స్ట్ సీన్ లో జూలియన్ క్లారా మార్టిన్ ని చూపిస్తారు. జూలియన్ వీళ్ళిద్దరిని కట్టేస్తాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నేను నీకు సహాయం చేస్తున్నా, నువ్వు ఇతన్ని చంపేసి హాయిగా బతుకు అని అంటాడు. జూలియన్ సీరియల్ కిల్లింగ్స్ ఎందుకు చేస్తున్నాడో కూడా చెప్తాడు. నిజానికి తను కూడా మార్టిన్ లాగా క్రూరమైన భర్త. అతని భార్యని చిత్రహింసలు పెట్టేవాడు. ఇవన్నీ భరించలేక ఒక రోజు తను ఆత్మహత్య చేసుకుంది. తను ఎంత చిత్రవద చేస్తే గాని ఆమె ఆత్మహత్య చేసుకుంది అని అప్పుడు జూలియన్ కళ్ళు తెరిచాడు. అప్పటి నుండి ప్రతి అమ్మాయి బాధను ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు. ఎవరైతే వాళ్ళ భార్యలను కొట్టి హింసిస్తున్నారో వాళ్ళని చంపేద్దామని కంకణం కట్టుకున్నాడు. క్లారాతో ఇవాళ నీకు అవకాశం దొరికింది, దీన్ని ఉపయోగించుకో, ఈ కత్తి తీసుకుని మార్టిన్ ని చంపేయని అంటాడు. క్లారాకి తన భర్తను చంపేసేంత కోపం అయితే లేదు. జూలియన్ బలవంతంతో ఆమె ఆ కత్తి తీసుకుని ఆమె భర్త దగ్గరకు వెళ్తుంది. ఆ కత్తితో మార్టిన్ ని పొడవకుండా వెనక్కి తిరిగి వెంటనే జూలియన్ కాలు మీద పొడిచేస్తుంది. జూలియన్ నొప్పితో గట్టిగా అరుస్తాడు. క్లారాని గట్టిగా పట్టేసుకుంటాడు. అలాగే చంపేద్దామని అనుకుంటాడు. కానీ ఆ పని చేసే ముందే ఒక బుల్లెట్ షూట్ చేసిన శబ్దం వినిపిస్తుంది. జూలియన్ చచ్చిపోతాడు. షూట్ చేసింది ఎవరో కాదు, అది జూలియన్ తండ్రి. వాళ్లను కాపాడడానికి వచ్చాడు. క్లారా మార్టిన్ అతన్ని కిల్లర్ అనుకోక ముందే అతను స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. నేను చాలా రోజుల తర్వాత జూలియన్ ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. అప్పుడు నేను అక్కడ క్యాలెండర్ కిల్లర్ ఫొటోస్ చూశాను. అక్కడ నుండి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే నేను ఇంట్లోనే ఉన్నాను, వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. దాంతో నాకు మొత్తం అర్థమైపోయింది. జూలియన్ మళ్ళీ ఎవరినో చంపడానికి బయలుదేరాడు. అది వెతుక్కుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్తాడు. ఇతను తన
కొడుకుని చంపి ఇంకో 2 హత్యలు జరగకుండా కాపాడాడు. క్లారా వెళ్లి తన కూతుర్ని హగ్ చేసుకుంటుంది. ఆ పాప కూడా సేఫ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ సీన్ కొన్ని రోజుల తర్వాతకు వెళ్తుంది. అక్కడ మార్టిన్ ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు. అతను ఒక రాజకీయ నాయకుడు. అందరూ అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా భావించి అతనికి ఓటు వేస్తారు. అప్పుడే క్లారా ఒక ఆడియోని అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్లే చేస్తుంది. అందులో మార్టిన్ క్లారాని పెట్టిన చిత్రవదలు, దుర్భాషలు అన్నీ వినిపిస్తాయి. దీంతో అతని నిజ స్వరూపం అందరి ముందుకు వచ్చేస్తుంది. అతని రాజకీయ జీవితం ఒక్క క్షణంలో నాశనం అయిపోతుంది. ఏదైతేనేం క్లారా ధైర్యంగా తన ప్రతీకారం తీర్చుకుంది. క్లారాకి ఒక లాయర్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఇప్పుడు ఆ కేసుని హ్యాండిల్ చేస్తుంది. మార్టిన్ నుండి డివోర్స్ తో పాటు తన జీవితానికి సరిపోయే అంత భరణాన్ని డిమాండ్ చేశారు. క్లారా ఆ కేసు కూడా గెలిచింది. విషపూరితమైన జీవితం నుండి బయటకు వచ్చేస్తుంది. సినిమా లాస్ట్ లో క్లారా తన కూతురుతో హాయిగా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తుంది. దీంతో కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తూ ఇక్కడ దాకా వచ్చారు అంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. అలా అయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ ని కొట్టేసేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. మీకోసం మరిన్ని వీడియోస్ స్క్రీన్ మీద ఉన్నాయి, అవి కూడా చూసేయండి.